Hello, movie lovers. Welcome back to our channel. Today's topic is Pushpa movie maintaining the same strategy? అర్థం కాదు కదా. అయితే ఇన్డెప్త్ వీడియోలోకి వెళ్దాం. వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ కొత్తగానే వస్తే ప్లీజ్ మేక్ షూర్ టు సబ్స్క్రైబ్. అసలు మ్యాటర్ ఏంటంటే పుష్ప 1 స్ట్రాటజీ గుర్తుందా? అదేనండి, అసలు మూవీకి అంత బజ్ లేదనమాట ఆ టైంలో. అయితే వచ్చిన దాక్కో మేకా సాంగ్, శ్రీవల్లి సాంగ్ ఒక్కసారిగా హైప్ పెంచేసే మూవీ మీద. సేమ్ స్ట్రాటజీని పుష్ప 2 కూడా ఫాలో అవుతుంది. ఇప్పటిదాకా చూసుకుంటే మొన్న వచ్చిన పుష్ప సాంగ్ కూడా చాలా బాగుంది. అలాగే ఇప్పుడు వచ్చిన కపుల్ సాంగ్ కూడా అదిరిపోయిందనమాట. అండ్ ఇప్పుడు వచ్చిన కపుల్ సాంగ్ చూసుకుంటే చాలా డిఫరెంట్గా వదిలారన్నమాట. ఎలాగంటే మూవీలోంచి క్లిప్స్ వదలకుండా ఆ సాంగ్ ప్రాక్టీస్ వీడియోస్ అయితే వదిలారన్నమాట. నాకైతే చాలా కొత్తగా అనిపించింది. ఇలాంటి ఐడియాస్ కేవలం మన సుకుమార్ గారికే వస్తాయి ఏంటో. సో ఇలాగే కనుక అన్ని సాంగ్స్ కంటిన్యూ అయితే మూవీ బజ్ అనేది ఎక్కడికి వెళ్ళిపోతుంది. ఇప్పటికే చాలా బజ్ అయితే ఉందన్నమాట మూవీకి. అలాగే నార్త్ సైడ్ థియేటర్కల్ రైట్స్ 200 crores అమ్ముడిపోయాయి. మరి చూడాలి ఈ స్ట్రాటజీ ఎంతవరకు వెళ్ళిపోతుందో. అండ్ ఐఎమ్ ఈగర్లీ వెయిటింగ్ ఫర్ ద ఇంటర్వెల్ గంగమ్మ ఫైట్. అలాగే స్టోరీ రైటింగ్, స్క్రిప్ట్ రైటింగ్ కూడా సుకుమార్ గారు చాలా యూనిక్గా చేస్తారన్నమాట. సో ఇప్పటికే సాంగ్స్తో బజ్ అనేది ఎక్కడికో వెళ్ళిపోతుంది. అండ్ మనకి మొన్న వచ్చిన ఆ గంగమ్మ తల్లి టీజర్ కూడా అదిరిపోయింది అనమాట. అండ్ అలాగే మన ఛానల్లో మొన్న ఒక వీడియో పెట్టానమాట. అదే మన పుష్ప ఆ హ్యాండ్నే బ్యాన్ చేశారు కదా. ఇలాగే స్ట్రాటజీని మంచిగా మెయింటైన్ చేసుకుంటూ వస్తే మూవీ అనేది ఎక్కడికి వెళ్ళిపోతుంది. అండ్ మూవీ అనేది 1000 crores కొట్టే ఛాన్స్ కూడా ఉంది. ఇంకా మన స్టోరీ గురించి ఆలోచించే పనే లేదు, ఎందుకంటే సుకుమార్ గారు చాలా బాగా రాసుకుంటారు. సో నేను అనేది ఏంటంటే పుష్ప 2 అనేది పుష్ప 1 మూవీ స్ట్రాటజీని అలాగే మెయింటైన్ చేస్తుంది, ఎక్కడా తగ్గకుండా. నేను అనేది ఏంటంటే అస్సలు తగ్గేదేలే. ఈ వీడియో చూసిన వాళ్ళు ఎంతమంది పుష్పరాజ్ ఫ్యాన్స్ ఉన్నారో కింద కమెంట్ చేయండి. అలాగే అల్లు అర్జున్ ఫ్యాన్స్ కూడా. ఇలాంటి మంచి వీడియోస్ కావాలంటే మన ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.